హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్వి నిక్షిత్ బ్లాగ్స్. ఈరోజు టాపిక్ వచ్చి మన శ్రీవారి దర్శనం కోసం తిరుమలకి వెళ్లే భక్తులకు ఈ ఉచితమైన టికెట్లు ఎక్కడ ఇస్తారు, ఏ ప్లేస్లు ఇస్తారు, ఏ టైంకి ఇస్తారు అనేది తెలియదు కదండి. వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నానండి. సో మనకి ఈ ఫ్రీ టికెట్స్ అనేది తిరుపతిలో 4 ప్లేసెస్ లో ఇస్తారండి. ఫస్ట్ వన్ వచ్చి మనకి రైల్వే స్టేషన్ ఆపోజిట్ లో విష్ణు నివాసం కాడ ఈఎస్ఎస్డి టోకన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు 9 గంటలకి అంటే నైట్ 9 గంటలకి అనేది ప్రతిరోజు ఇవ్వడం జరుగుతుందండి. ఈ టోకన్స్ అనేది ఎవరికి వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని క్యూలో నిలబడి ఈ టోకన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. 12 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ టోకన్స్ అనేది అవసరం లేదండి, ఫ్రీగా వెళ్ళొచ్చు. 12 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ ఈ టోకన్స్ తీసుకొని ఆధార్ కార్డులో లైన్ లో నిలబడి ఈ టోకన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇది మనకి ఎవ్రీ డే 10,000 మాత్రం లిమిటెడ్ టోకన్స్ మాత్రం ఇవ్వడం జరుగుతుందండి ప్రతిరోజు. మనకి సెకండ్ ప్లేస్ చూసినట్లయితే మనకి ఆర్టీసీ బస్ స్టాండ్ ఆపోజిట్ లో మనకి శ్రీనివాసం అనేది మనకి శ్రీనివాసం కాడ ఎస్ఎస్డి టోకన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు నైట్ 9 గంటలకి మనకి ఈ ఉచితమైన టికెట్లు ఇవ్వడం జరుగుతుంది, ఎస్ఎస్డి టోకన్స్ మాత్రమే. సో మనకి చూసినట్లయితే ఇక్కడ కూడా సేమ్ ప్రతి ఒక్కరు ఆధార్ కార్డ్ తీసుకొని క్యూలో నిలబడి ఇండివిజువల్ గా వాళ్ళు మాత్రం టికెట్ తీసుకోవడం జరుగుతుందండి. సో మనకి నెక్స్ట్ థర్డ్ ప్లేస్ చూసినట్లయితే అలిపిరి మెట్లు అండి. ఈ అలిపిరి మెట్లు కూడా మనకి భూదేవి కాంప్లెక్స్ ఉంది. ఆ భూదేవి కాంప్లెక్స్ లో మనకి ఈ ఉచితమైన ఎస్ఎస్డి టోకన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు 9 గంటలకి నైట్ 9 గంటలకి ఈ టోకన్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా క్యూలో నిలబడి ఈ టోకన్స్ తీసుకోవడం జరుగుతుంది. దాంతో పాటు ఇక్కడ మనకి అలిపిరి మెట్ల ద్వారా వెళ్ళొచ్చు, అండ్ మనకి బస్సెస్ కానీ ప్రైవేట్ వెహికల్స్ నుంచి పెట్టుకొని పైకి తిరుమలకి వెళ్ళొచ్చండి, కొండ మీదకి. సో మనకి నెక్స్ట్ ప్లేస్ చూసినట్లయితే ఫోర్త్ ప్లేస్ శ్రీవారి మెట్ అండి. ఈ శ్రీవారి మెట్టు కాడ చూసినట్లయితే ప్రతిరోజు మనకి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు మనకి ఈ టికెట్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. మనకి ఈ టోకన్స్ తీసుకున్న ప్రతి ఒక్కరూ మెట్ల నుంచే నడక ద్వారా నుంచే వెళ్ళాలి పైకి. సో మనకి ఈ మెట్ల నుంచి పోయేటప్పుడు మనకి పైకి వెళ్ళేటప్పుడు మనకి 1200 మెట్లు కాడ ఈ టికెట్స్ అనేది స్కానింగ్ చేసుకొని పైకి వెళ్ళాలండి. అలా స్కానింగ్ చేసుకున్న సందర్భంలో మనకి చేసుకోకుండా పైకి వెళ్ళినట్లయితే ఆ టికెట్ అనేది మనకి ఎలిజిబుల్ ఉండదండి, అంటే శ్రీవారి దర్శనం చేసుకోవడానికి ఎలిజిబుల్ ఉండదు అతనికి. సో కంపల్సరీ మనం ఈ 1200 మెట్లు కాడ ఈ టోకెన్ అనేది స్కానింగ్ చేసుకొని పైకి వెళ్ళాలి. మనకి వన్స్ మన తిరుమలకి ఎంటర్ అయిన తర్వాత అంటే కొండపైకి వెళ్ళిన వెంటనే మనకి దగ్గరలోనే సిఆర్ఓ ఆఫీస్ ఉంటుందండి. మనకి ఆఫ్లైన్ లో మనకి రూమ్స్ అనేవి దొరుకుతుంటాయి. ఆడగడ మనం ఆధార్ కార్డు అండ్ మన మొబైల్ నెంబర్ తీసుకుని క్యూలో నిలబడితే మనకి ఆధార్ నెంబర్తో అండ్ మన మొబైల్కి ఓటీపీ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేపిస్తారు రూమ్స్. సో మనకి ఎవ్రీడే మనకి ఇక్కడ సిఆర్ఓ ఆఫీస్ కాడ రూమ్స్ ఇస్తుంటారు. ఇక్కడ చూసినట్లయితే మనకి 50 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు, 1500 రూపాయలు రూమ్స్ దొరుకుతుంటాయి. ఈ రూమ్స్ తీసుకొని మనం శ్రీవారి దర్శనం కోసం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుందామండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇలాంటి వీడియోలు మరిన్ని మీకు కావాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.